కాశ్మీర్లో ఆర్టికల్ 370-35 రద్దు, ఆ తర్వాతన పరిణామాలు, అంతకుముందు పరిణామాలు అనేక సార్లు కాశ్మీర్కి అంటూ విదేశీ పరిశీలకులు వస్తుండేవాడు. ఎందుకని పాకిస్తాన్ కంప్లైంట్ చేస్తానో, ఐక్యరాజ్య సమితిలో నాడు జవహర్లాల్ నెహ్రూ రాయడం మూలంగానో అది అంతర్జాతీయ వివాదంగా ఉంటూ అప్పుడప్పుడు వాళ్ళు అక్కడ అంతర్జాతీయ బృందాలు పంపించడం, వాళ్ళు ఎదురుగుండా కరెక్ట్గా ఆ టైంలోనే కాల్పులు జరపడం, ఆ టైంలోనే రాళ్ళు వేసుకోవడం లాంటి సంఘటనలు చేస్తూ ఎప్పుడు అదొక వివాదాస్పద ప్రాంతం అనేది ప్రపంచానికి నమ్మించడంలో సక్సెస్ అయ్యింది పాకిస్తాన్ ఇన్నేళ్ళు. అలాంటిది ఆర్టికల్ 370-35 రద్దు తర్వాతన వివిధ దేశాలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావడం, 2 కోట్ల మందికి పైగా సందర్శకులు ఏడాదికి వస్తూ ఉండటం, తద్వారా టూరిజం డెవలప్మెంట్తో పాటుగా వివిధ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సాగుతూ ఉండటంతో కాశ్మీరీల జీవితాల్లో మార్పు రావడంతో, దానికి తోడుగా భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలు వస్తూ ఉండటంతో సంతోషపడుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. ఈ దశలో ఇంతకాలం అక్కడ ప్రజలకు అందకుండా తామే తిన్నటువంటి, లండన్లో ఆస్తులు సమకూర్చుకుంటూ తింటూ వచ్చినటువంటి అబ్దుల్లాల కుటుంబం, ఇటు పక్కన ఎవరైతే ముఫ్తీ కుటుంబం ఎవరైతే ఈ ఇద్దరు ఉన్నారో ఆ 2 కుటుంబాలకి ఇప్పుడు ఒక ప్రాణ సంకటంగా మారింది. ఆ దశలో ఇప్పుడు జరుగుతున్నటువంటి 2 విడతల ఎన్నికలు అయిపోయినాయి, ఇంకో 2 విడతల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఏదైతే విదేశాలకు సంబంధించినటువంటి 15 మంది పరిశీలకులు ఈ కాశ్మీర్ ఎన్నికలకి రాబోతున్నారు. దానిని అబ్దుల్లా అంగీకరించడట, ఒమర్ అబ్దుల్లా అంగీకరించడంట. ఇదివరకు అయ్యే దేశాల దగ్గరికి వెళ్ళి కాశ్మీర్ మాది, భారతదేశం కబ్జా చేస్తుందని వాగొచ్చినోడు ఇవాళ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంటే ప్రజలు వచ్చి ఓట్లేస్తుంటే అది చూడడానికి వచ్చే వాళ్ళకి అది చూడనీయడు. అంటే వీళ్ళ బుద్ధి ఎలాంటిది, ఇక్కడ పుట్టి ఈ దేశపు తిండి తింటూ పక్క దేశం కోసం పనిచేసేటటువంటి నీచమైన బుద్ధి అన్నది మరొకసారి స్పష్టమవుతుంది.